వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని, రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే గంతగా కొన్ని రోజులుగా 365 రోజులుగా దాదాపుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తే ఎటువైపు చూసినా తెలంగాణలో నిజంగా యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఉందా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా భారత రాజ్యాంగం అమల్లో ఉందా అంటూ కూడా ఒక అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్న తీరాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి భారత రాజ్యాంగం మీద సెమినార్ ఒకటి నిర్వహిస్తే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి దాన్ని ఈ తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఎక్కడా కూడా ప్రచురించిన పరిస్థితి లేదు. నేను ఈ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఇది మీరు అనుకుంటున్న ఏదైతే మెయిన్ పత్రికలు అనుకుంటున్న పత్రికలలో ఎక్కడా కూడా కనీసం ఒక అక్షరం కూడా రాసిన పరిస్థితి కనబడతలేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, తెలంగాణలో ప్రజల పక్షాన నిలిచిన, తెలంగాణలో ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం మనం ఎంత ఉధృతమైన పోరాటం చేసినా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మీడియాలో ఎక్కడా కూడా వార్తలు కనిపిస్తలేవు. రైతులకు సంబంధించిన రైతు భరోసా రాలేదురా, రైతు రుణమాఫీ కాలేదురా నాయన అంటే లేదు పూర్తి స్థాయిలో వచ్చింది అంటూ కథనాలను శీర్షికగా చేయడం, తెలంగాణలో పూర్తి స్థాయిలో సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఏదీ లేని దాన్ని భూమిరాంగం చేసేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే మీకు చాలా పత్రికలు అన్నీ కూడా చూసే ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఒక అంశాన్ని చేసింది ఈ భారత రాజ్యాంగాన్ని సంబంధించి. ఎందుకు అంటే తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ కూడా ఈ టైటిల్కు సంబంధించిన ఎపిసోడ్లో చేస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా ఛానల్లో కానీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పేపర్లో కానీ ఎక్కడైనా కసమంత అంటే కొంచెం కూడా కనపడిన దాఖలా లేదు. అంటే తెలంగాణలో డిజిటల్ మీడియా, తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా, దాంతోపాటు జాగృతికి సంబంధించిన టీంలో మాత్రమే వార్తలు కనిపించాయి. ఎందుకు అనేది దీని గురించి నేను ఆరా తీసే ప్రయత్నం చేస్తే తెలంగాణలోనే నిజంగానే టీవీ5 ఎవరిది, ఏబిఎన్ ఎవరిది, ఎన్టీవీ ఎవరిది, ఈటీవీ ఎవరిది అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్. మరి మా ఆంధ్రజ్యోతికి ఏమైంది, మా వెలుగుకి ఏమైంది, లేకపోతే ఈనాడుకి ఏమైంది, సాక్షికి ఏమైంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పత్రికలలోనూ ఏ ఛానళ్లలోనూ కూడా రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ కూడా ఒక మంచి సెమినార్ పెడితే కనీసం కూడా దానిని చూపించి కనీసం ఆ అక్షరాలను కనిపించేలా కూడా చేసిన పరిస్థితి లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అనడంలో తప్పేంటి, ఆంధ్రప్రదేశ్ మీడియాను బ్యాన్ చేయడంలో తప్పేంటి? అంటే తెలంగాణలో ఉండి, తెలంగాణ గడ్డ మీద ఉండి, తెలంగాణ నీళ్లు దాగి, తెలంగాణ శ్వాస పీల్చి ఇక్కడి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే వార్తలు రాయాలంటే అక్కడి నుంచే రాసుకోరు. కానీ మా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కానీ, మా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను కానీ ఎందుకు చూపించట్లేదు, ఎందుకు పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఈ అంశాన్ని చదువుతా చూడండి. తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని కాపాడండి, రాహుల్ను కోరిన ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ వ్యాఖ్యలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం, జాగృతి ఆధ్వర్యంలో రాజ్యాంగంపై సెమినార్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితమని, ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర హక్కులను కాలరాసేవిగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమని చెప్పడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి బండి సంజయ్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వమని మాట్లాడడంపై ఆమె మండిపడ్డారు. రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైందని ఆమె ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా కూడా ఖండించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల హక్కులను కాలరాసేవిగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన నిత్యం తిరుగుతున్నాడని ఆమె దుయ్యబట్టారు. రాహుల్ గాంధీని
తాము తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ముందుగా తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాలని హితవు పలికారు. ఆసిఫాబాద్లో కొన్ని నెలల క్రితం మత కల్లోలాలు జరిగిన వందలాది మంది నిరాశ్రయులు అయ్యారని, దీనిపై ఒక్క కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సాయం, నష్టపరిహారం అందలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్ళను పరామర్శించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కనీసం అటువైపు చూడలేదన్నారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారంటూ కూడా మండిపడుతున్న ఈ శీర్షిక మీకు ఏ పత్రికలో రాలేదు. అరే ఏ పత్రికను చూసినా, ఎక్కడ చూసినా కూడా కనీసం ఈ అంశం అనేదే కనబడేది. ఎమ్మెల్సీ కవిత చేసిన అంశం ఏంది అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాలి, ఇక్కడ ఉన్నది యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం, ఇక్కడ ప్రశ్నించిన వారిపై కేసులు లేదా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు, ఇలా రకరకాలుగా కుట్రపూరితంగా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తి స్థాయిలో ఖండిస్తూ భారత రాజ్యాంగం మీద సెమినార్ నిర్వహిస్తే కనీసం దానికి సంబంధించి ఈ తెలంగాణలో ఉన్న ఏ మీడియాలో కానీ ఏ పత్రికలోని రాకపోవడం దేనికి సంకేతం అంటే ఒక భారత రాజ్యాంగం గురించి మాట్లాడడం కూడా తెలంగాణలో నిషేధమైపోయిందా, లేకపోతే తెలంగాణలో నిషేధ ఆజ్ఞలు విధించారా, మీడియాపై అప్రకటిత ఎమర్జెన్సీ ఏమైనా కొనసాగుతుందా? ఇలా ఆలోచిస్తున్న తరుణంలో నేను మొత్తం తిరగేసిన, అంటే నిన్నటి రోజున పత్రికలన్నింటినీ కూడా తిరగేస్తే ఎక్కడా కూడా మీకు ఆ పేపర్లకు సంబంధించిన దృశ్యాలలో ఎమ్మెల్సీ కవిత వార్తకు సంబంధించి కనిపించదండి. అంటే ఎంత దారుణం అండి, ఎంత కుట్రండి, ఎంత కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ మీడియాకు సంబంధించి తెలంగాణ వార్తలు, తెలంగాణలో భారత రాజ్యాంగం గురించి మాట్లాడితే కనీసం ఒక్క వార్తన్న ప్రచురించాలన్న సోయి లేదా అండి? అంటే తెలంగాణలో ఏం నడుస్తుంది, తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఏంది, భారత రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కుతున్నారు? అదే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ మాత్రం నిత్యం చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, భారత రాజ్యాంగం విలువలను మనం పెంపొందించుకోవాలి అంటూ రకరకాలుగా తన స్టైల్లో తన ఉపన్యాసాలు ఇస్తున్నాడు కదా. మరి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత నిర్వహించిన సెమినార్కు సంబంధించి ఆయన మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తే బాగుండు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరో అంశాన్ని చూద్దాం. అయితే నేను ఒక అంశాన్ని మీ అందరి ముంగట తెర మీద పెట్టే ప్రయత్నం చేసిన. ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఒక కేసు, దాంతోపాటు అరెస్టు ఎప్పుడు అనేది కాస్త ఆందోళనకరమైన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు మాట్లాడుతున్న దృశ్యాలను ఒక్కసారి మీకు వినబెడతా. ఏదైతే రేస్కు సంబంధించి ఉందో ఒకసారి దాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. దీంట్లో చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి మీరందరూ చూస్తున్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలు ఏంటిది, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి ఏంది, ఏం కథ ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుతం లైవ్లో మాట్లాడుతున్నారు. ఒకసారి వారి లైవ్ను మనం వినే ప్రయత్నం చేయండి. రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తానని మరి ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవడం కోసం మరి నేను రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా పన్నులు కడుతున్నా. నా పన్నుల రూపంలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయం నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆదాయాన్ని మరింత పెంచడం కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం, ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఇండస్ట్రీని పెట్టడం కోసం, వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా, లక్షలాది కోట్లాది రూపాయల రెవెన్యూ ఇచ్చే విధంగా ప్లాన్ చేయడం కోసం మొబిలిటీ వ్యాలీ అనే ఒక కార్యక్రమం పెట్టడానికి సంకల్పించారు. అందులో భాగంగానే మరి గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ అని ఒక రేసును కూడా నిర్వహించడం జరిగింది. మరి అదే రేస్ ఇంకా 4 సార్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జరగాల్సి ఉండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఆ మొబిలిటీ వ్యాలీ రాకుండా పోయింది. దానివల్ల ఒక పౌరుడిగా, ఒక పన్ను కట్టే సిటిజన్గా, రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న ఒక సిటిజన్గా నాకు నష్టం జరిగింది, ఆ తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. తెలంగాణలో
వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం చేతులారా కోల్పోయినాం మనం. మరి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి. వారి పాత్రనే ఎక్కువగా ఉన్నది. వారి పాత్ర మరి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి, లక్షలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న సంకల్పంతో మరి గొప్ప పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి నీరుగారే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి మరి వ్యవహరించారు. ఆ సందర్భంగా మరి నేను ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్లో మరి ముఖ్యమంత్రి గారిని మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి మరి మొత్తం కూడా రీసెర్చ్ చేసి ఆ సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని నా ఫిర్యాదులో పొందుపరిచి వాళ్ళ నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను, నాతో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు, గౌరవ పెద్దలు మరి ముఠా రైట్. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం చూసాలి. ఏంటిది అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేళ్ళు. ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పూర్తి స్థాయిలో కూడా వారు ఒక సంచలనమైన వ్యాఖ్యలే చేసిళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆయన పేరు మీద పూర్తి స్థాయిలో కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, ఇక్కడ ఉద్యోగ అవకాశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనాలోచితమైన నిర్ణయాల వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నష్టం జరిగింది. ఫార్ములా ఈరేస్ కేసుకు సంబంధించి ఇది ముఖ్యమంత్రి గారి తప్పిదం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్యాయం జరిగింది అంటూ కూడా వారు ఫిర్యాదు పేర్కొన్నారు. మరి నిజంగానే ఈ ఫిర్యాదు మీద ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిజంగా కూడా చర్యలు తీసుకుంటుందా లేదా, లేకపోతే కేవలం ఆ ఏదైతే ఫిర్యాదు పత్రాన్ని డస్ట్బిన్లో వేస్తారా, లేకపోతే దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, సిఎస్ మీద, దాంతోపాటు ఈ అనాలోచిత నిర్ణయానికి కారణమైన వ్యక్తుల మీద పూర్తి స్థాయిలో బాధ్యులను చేస్తూ ఎఫ్ఐఆర్ చేసి దాన్ని పూర్తిగా కూడా విచారణ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. తెలంగాణలో పెట్టుబడులన్నీ కూడా దారి మళ్ళీపోతున్నాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి రావాల్సిన వాళ్ళకు యొక్క ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు రాకపోవడం, అమలు కాని హామీలను అడ్డగోలుగా ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతూ రకరకాలుగా టాపిక్ డైవర్షన్ చేసే విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా చూస్తున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదనే ఉన్నది. ఎలా చర్యలు తీసుకోవచ్చు, ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మహా అంటే ఇవాళ 28వ తారీఖు, ఇంకొక 10 రోజులైతే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమవుతాయి. ప్రతి గ్రామానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా సర్పంచ్ ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. ఈ ఎన్నికలలో ప్రభుత్వం మీద రివెంజే తీర్చుకుంటారో, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది కాబట్టి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో చెంపపెట్టు లాంటి ఓటర్లుగా మీ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో ప్రకటిస్తారో లేదో మీ ఇష్టం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు ఓటు హక్కు స్వేచ్ఛగా ఉంది. ప్రతి వ్యక్తి తన యొక్క స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలి. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచితమైన నిర్ణయాలను పూర్తి స్థాయిలో కూడా ఆలోచించి మీ ఓటు బ్యాంకు ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా కూడా వేయండి. ఎందుకంటే ఇక్కడ నీ ఇంటికి ఏ కష్టం రాలేదు, నీ కొడుకు ఏ కష్టం రాలేదు, లేకపోతే ఆ ఇంటి యజమానికి ఏ కష్టం రాలేదు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నీ ఇంటి వరకు మాత్రమే రాలేదు. తెలంగాణలో చాలా ఇళ్లలో 402 కుటుంబాలు పూర్తి స్థాయిలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక గురుకులాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోయారు. ఇలాంటి వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకురావాలి. పక్కోడి ఇంటికానే జరిగింది మనకెందుకులే అంటే రేపు మన ఇంటి గడప తొక్కేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగితే అప్పుడు కనీసం చేరదీసే వారు కూడా కరవైపోతారు. కాబట్టి ఓటు అనేది చాలా కీలకంగా మారుతున్నది. కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చాలా భయంకరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఓటును వినియోగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకుండా చేస్తే అది మీకే మంచిది. లేకపోతే అనేక రకాలుగా కూడా ఇబ్బందుల పాల్పడే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, ఇక మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే, వాళ్ళ పార్టీ మంత్రులే వాళ్ళే నిజాలు చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్నించే గొంతుకలుగా జర్నలిస్టులు కానీ, లేకపోతే తెలంగాణకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేక పార్టీలు కానీ, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి
పూర్తిగా విమర్శలు చేసే వాళ్ళు కానీ ఎవరూ చేయట్లేదు. అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నేతలే ఎంత అద్భుతంగా తిడుతున్నారో మీ అందరికీ కూడా తెలిసిన విషయంలే. ఇప్పటికే కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ తెలంగాణలో రుణమాఫీ కాలేదని ఒప్పుకున్నారు. దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకున్నాడు. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకున్నారు. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. దాంతోపాటు మా ముఖ్యమంత్రి గంటకో మాట మాట్లాడుతూ ఏ విధంగా మాట దొర్లాడో మాట జారాడో కూడా మీకు తెలుసు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇదే అంశానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారండి. ఆ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతాయంటే కాదు, అది తెలంగాణలో ఉన్న పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తే మీకు ఒక సంచలనమైన అంశాలను కూడా బయటకు వస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడింది, ఈ అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి చూడొచ్చు. రెవెన్యూ శాఖలో అవినీతి, రెచ్చిపోతున్న భూమాఫియా, విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారు, రోడ్డు కీడుస్తానంటూ వార్నింగ్. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు తీవ్రమైన అసహనాన్ని ఫైర్కు గురైన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి జరుగుతున్నది. ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నది. దీంతో పాటు భూమాఫియా రెచ్చిపోతున్నది, అనేక మందిని బలి తీసుకుంటున్నది అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్న ముచ్చట్లేవి. ఒక సామాన్యుడు, మధ్యతరగతి వాడు, లేకపోతే ప్రభుత్వానికి అగెనిస్ట్గా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, లేకపోతే ప్రశ్నించే గొంతుకలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో వాళ్ళ తప్పులను ఎత్తి చూపే వ్యక్తులు చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చాలా క్లారిటీగా కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వీళ్ళ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది అని ఒప్పుకున్నారండి. వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి ఈ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక్కరే చేశారంటే అది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. కానీ చాలామంది కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఎటు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి చూడండి, రెవెన్యూ శాఖలో అవినీతి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మర్చిపోక ముందుకే తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. తమ ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని, భూమాఫియా పెట్టరేగిపోతుందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా పథకాలను ప్రారంభిస్తుంటే మరోవైపు ఎమ్మెల్యే అవినీతి బాంబు పేల్చాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళదే హవా నడుస్తుందని, భూమాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. రెవెన్యూ శాఖలో కొంతమంది విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారన్నారు. ల్యాండ్ ప్రొవియేషన్ పై ముప్పు ఉందని 30 నుంచి 40% రాయించుకొని చేయిస్తున్నారన్నారు. కొంతమంది బాధితులు తమ వద్దకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారన్నారు. రెవెన్యూ శాఖలో తప్పు చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని, ఎంత పెద్దవారైనా ఉన్న వారిని రోడ్డు మీదకి లాగుతామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం, వారి వైఫల్యాలు నిదర్శనమన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత ఉందా అనే చర్చ సాగుతుంది. ఎమ్మెల్యే ఎంత విసికి వేసారితే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం మీదే వ్యాఖ్యలు చేస్తారు అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక్కరే కాదండి, ఇక్కడ తెలంగాణలో ఉన్న పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సఖ్యత లేదు, మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు, ఎమ్మెల్యేలకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సఖ్యత లేదు, వారితో పాటు అక్కడ అధికారులకు సఖ్యత లేదు. పూర్తి స్థాయిలో ఓవరాల్గా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ గురించి వీళ్ళకు క్లారిటీ లేకపోవడం, దాంతోపాటు అవినీతి అనేది విచ్చలవిడిగా పెరిగిపోవడానికి వీళ్ళు చేస్తున్న సహకారం వల్లనే ఈ విధంగా జరిగిపోతుంది. సొంత పార్టీ మీద ఇంత తారాస్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే, ఆ సొంత పార్టీకి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుందంటే, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇలా మొన్నటికి మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చేసిన మునుగోడు ఎమ్మెల్యేకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, ఆ వెంటనే
అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన వ్యవస్థను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలో జరుగుతున్న అవినీతిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న వాస్తవాలను వీళ్ళు బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అవినీతి చేస్తున్నారు, వీళ్ళ ప్రభుత్వం అవినీతిమయమైపోయింది. ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక రిపోర్టును బయటికి తీసుకొచ్చి వాళ్ళైతే ఏదైతే యంగ్ ఫరా సంథింగ్ ఏదో పేరుతో వాళ్ళు చేసిన సర్వేలలో మీకు పైసా ఇస్తేనే ఫైల్ కదులుతుంది అనే దానికి వాస్తవాన్ని అని నిరూపించిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అంటే వాళ్ళ పార్టీలో అవినీతి జరుగుతుంది, వాళ్ళ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, వాళ్ళ ప్రభుత్వంలో అన్ని రకాలుగా జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిమయంగా మారిపోయింది అని చెప్పడంలో కూడా ఏ విధంగా కూడా మీరు ఎట్లా ఆలోచించినా కూడా ఇంకా వేరే డౌటే లేదు. ఇక దాంతో పాటుగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఏమైంది? రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల తప్పుల మీద తప్పులు చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డిని సైడ్ ట్రాక్ పట్టించారా, లేకపోతే రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చేవారు కరెక్ట్గా ఇవ్వట్లేదా, లేదా రేవంత్ రెడ్డికి సంబంధించి అన్నీ తానే వ్యవహరిస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదా, రేవంత్ రెడ్డికి సంబంధించి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు పరిపాలన అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన తప్పిదాలను చేస్తున్నాడు. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట. తప్పు ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రిదా, లేకపోతే అధికారులదా? ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ రెడ్డి అపరిచితుడు, రుణమాఫీపై నిమిషాలలో మాట మార్చాడు. మార్చి 31 చెప్పారు కానీ ఏ ఏడాదో చెప్పలేదు. అబద్ధాలలో కాంగ్రెస్ వాళ్ళు ఆరితేరిపోయారు. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఎప్పుడొస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. గత ఏడాది 42,000 కోట్లలో 40 పైసలు కూడా రాలే. రేవంత్ రెడ్డిని ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. కాంగ్రెస్ మోసాలపై జనవరి 30న వినూత్న నిరసన, బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరణలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖున మీరు ఇలా వెళ్ళి అలా వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లో రుణమాఫీ జరుగుతుంది బ్యాంకులలో, మీరు మళ్ళీ రుణాలు తెచ్చుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? లేదు, ఇక్కడ దేవాలయాలు ఏదైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద ప్రమాణం చేసి నేను ఖచ్చితంగా కూడా ఆగస్టు 15 లోపు చేస్తా అన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంటే ఇది కాలక్రమేణా ఎప్పటికీ జరుగుతుంది, నిరంతరాయంగా జరుగుతుంది అని చెప్పిండు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి? మళ్ళీ మార్చి 31 చెప్పిండు. అంటే ఇది 2025 మార్చి 31, 2026 మార్చి 31, 2027 మార్చి 31, ఏ ఇయరు ఎప్పుడులోపు చేస్తామని చెప్పలేకపోయారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి గజిబిజి ఉన్నట్టే, ముఖ్యమంత్రి ఆలోచనలలో కూడా గజిబిజి ఉన్నట్టే. అంటే ప్రజలకు నిజంగా ప్రభుత్వం న్యాయం చేయదలుచుకున్నా, ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా మంచి చేయాలనుకున్నా కూడా అలాంటివి చేయలేకపోతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనమే మన ముఖ్యమంత్రి గారి మాటలు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్న తీరు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్న సభలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలనా వ్యవస్థను చూస్తే అసలు ముఖ్యమంత్రి కూడా డైలమాలో ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇక ఏమీ చేయలేకపోవచ్చు, ముఖ్యమంత్రి అసహనంలో ఉన్నారు. ముఖ్యమంత్రికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్తో పాటు ముఖ్యమంత్రి అన్ని శాఖల మీద గ్రిప్ రాకపోవడం, దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రాన్ని నడపడానికి పూర్తి స్థాయిలో పగ్గాలు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రజలు మోసం చేయడం అనేది వాస్తవం కాదంటే టాపిక్ డైవర్షన్తో ఈ సంవత్సరం అంటే 2024 వెల్లదీయొచ్చు, 2025 వెల్లదీస్తారు కావచ్చు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు, ప్రజలు చాలా తెలివి కలవారు. ఈ సంవత్సరాన్ని ఎదురు చూసినప్పుడు మరో సంవత్సరం ఎదురు చూడడానికి ఇక్కడ ఏంది అంటే ఎండాకాలంలో ఆ సముద్రాలు ఎండమావుల్లో ఇగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తే నీళ్ళు దొరుకుతాయి, ఇంకాస్త ముందుకెళ్తే నీళ్ళు దొరుకుతాయి, ఇంకాస్త ముందుకెళ్తే నీళ్ళు దొరుకుతాయి అంటే అలాంటి పరిస్థితి ఈ తెలంగాణలో లేదు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకొకటి రావద్దు. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఏమీ చేయలేని ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి నేను ఏదో చేస్తా అని, లేకపోతే నిన్న పూర్తి స్థాయిలో కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళి మేము దేంట్లోనో పాల్గొంటామని, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు పెట్టడం కానీ, లేదా విపక్షాలను అబాసుపాలు చేసే ప్రయత్నం చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు. కానీ మా ప్రభుత్వం ప్రజల కోసం ఇవి చేస్తున్నాయి లేదా ప్రజల కోసం ఇది చేస్తున్నది అనేది ఒక్క మాట కూడా మీరు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతుంది. ఇంకొకటి, ఈ హైదరాబాద్ గడ్డ మీద, ఈ హైదరాబాద్ సిటీలలో ఈరోజు మెట్రోకు మీరు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఆడ పిల్లర్లలో చూడండి, ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన ఫోటో ఉంటుంది, ఇంకో పక్కన ఒక 4 పథకాలను మేము ప్రారంభించామని చెప్తా ఉంటారు. అదే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎప్పటి వరకు ఎన్నిలోపు చేస్తారు అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా?
అంటే ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఆఖరికి గొప్ప నేతల యొక్క ఫోటోలను వాడుతూ ప్రభుత్వం ఏమీ చేయలేక కనీసం వాళ్ళ ఫోటోలతోని తెలంగాణ ప్రాంత బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది అనడానికి కూడా ఒక వాస్తవమైన కోణం. ఇలాంటి విషయాలలో అంబేద్కర్ ఫోటోను మీరు ఏ విధంగా వాడతారో మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. మీద ఒక ప్రభుత్వం లెక్క పనిచేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో మనం ఎఫ్ఐఆర్లో నమోదు చేయమంటే చేస్తారా? లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో, అధికార కార్యాలయంలో పూర్తి స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో ఉండాలి. దాంతోపాటు ఆ ఫోటోను చూసినప్పుడు కూడా నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన పని మేము చేయగలుగుతాం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా మేము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుతామని ఎక్కడైనా చెప్పారా ముఖ్యమంత్రి గారు? ఎందుకు ఈ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను వాడుతూ పూర్తి స్థాయిలో మేము చేయగలుగుతున్నాం అంటే, రాజ్యాంగం అమలు చేసిన రోజునే పూర్తి స్థాయిలో మేము ప్రారంభించామంటే ఎప్పుడు లోపు చేస్తారు? 2030లో చేస్తారా, 40లో చేస్తారా, 50లో చేస్తారా? అంటే ఎప్పుడు చేస్తారనేది ఒక క్లారిటీ ఉందా? పోనీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవమైన కోణాలు ఇవన్నీ. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా మీరు చూడాలి. ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక విచిత్రమైన హామీ అండి. నిజంగానే నేను చిత్రం భలారే చిత్రం అంట, విచిత్రం భలారే విచిత్రం అంట. ఎందుకు అంటే, నా తెలంగాణలో నా ఆడబిడ్డలు, నా తల్లుళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఈ తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రయాణం చేయలేని పరిస్థితులలో ఉన్నారా? లేరు కదా. ఫ్రీ బస్ అనే హామీని తీసుకొచ్చి ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పారు. ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ప్రతి నెల కూడా 100 కోట్ల నుంచి సుమారు 300 కోట్ల వరకు ఆర్టీసీకి బాకీ ఉన్నారు. ఫ్రీ బస్సుతోని మళ్ళొక్కసారి వాటి యొక్క ఛార్జీలను పెంచుతూ మళ్ళీ మా ప్రజల మీదనే భారం వేశారు. లేదా ఇతరత్ర వేరే దాని మీద మరొకసారి పూర్తి స్థాయిలో కూడా భారాలు వేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. అంటే తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులలో ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉంటుందా అనేది కూడా మీరు వేచి చూడాలి. ఒకసారి చూడండి, ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఏమని? సమస్యల పరిష్కారానికి కార్మికులు సమ్మెబాట పట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగాల కోసం పెట్టిన హామీలను అమలు చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి బస్సులు బంద్ పెడతామంటూ హెచ్చరించారు. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే సమ్మె నోటీసులు ఇస్తున్నట్టుగా ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్. ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్. సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె, 5 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో బంద్కు పిలుపు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం, సమస్యలను వెంటనే పరిష్కరించాలి, నిర్లక్ష్యం వహిస్తే తడాకా చూపిస్తాం ఆర్టీసీ జేఏసీ. ఇది మీరు ఒక రకమైన వార్తను చూశారు. నేను మరో రకమైన వార్తను కూడా మీకు చూపిస్తా. ఆర్టీసీలో సమ్మె సైరన్. ఆర్టీసీ ఉన్నతాధికారులకు కార్మిక సంఘాల నోటీసులు. పెండింగ్లో ఉన్న జీఏ బకాయిలు, ప్రభుత్వంలో విలీనం ప్రధానమైన డిమాండ్లు. ఆర్టీసీ ప్రైవేట్ పరం ? ఎలక్ట్రిక్ బస్సులను అడ్డం పెట్టుకొని ఆర్టీసీని మూసేసే కుట్ర. ఒలెక్ట్రా, జేబిఎం కంపెనీల నుంచి విచ్చలవిడిగా అనుమతులు. డ్రైవర్, మెకానిక్ నిర్వహణ కంపెనీ పరిధిలోకే, కండక్టర్ మాత్రమే విధులలో. వరంగల్ 2, హైదరాబాద్ 1 డిపోల వార్ల చేతులలో పెట్టేందుకు నిర్ణయం. ఇప్పటికే వందల సంఖ్యలలో ఎలక్ట్రిక్ బస్సులు. త్వరలో రోడ్డెక్కనున్న 3380 బస్సులు. కార్మిక ఉద్యోగాలకు ఎసరు. ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్. 7000 ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఫిబ్రవరి 9 నుంచి ఆర్టీసీ ఆ సమ్మె అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు తెలంగాణలో నిజంగా ఏం జరుగుతుంది అంటే ఒకసారి మీరు చూడుర్రి. తెలంగాణ ఆర్టీసీ ప్రైవేట్ పరం కాబోతున్నదని, దానికి ప్రభుత్వం తెలివిగా అనుసరిస్తున్న వ్యూహం పేరు ఎలక్ట్రిక్ బస్సులు. డీజిల్ బస్సుల స్థానాలలో వాటిని తీసుకొస్తూ పకడ్బందీగా ఆర్టీసీకి చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా 2 ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల కంపెనీలకు ఆర్టీసీ అప్పగించింది. హైదరాబాద్కు చెందిన ఒలెక్ట్రా, దాంతోపాటు ఢిల్లీకి చెందిన జేబిఎం కంపెనీలు. ఈ 2 కంపెనీలు వందల సంఖ్యలలో బస్సులను రోడ్లపైకి ఎక్కించాయి. ఇందులో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే ఆ 2 ప్రైవేట్ కంపెనీల డ్రైవర్లు, మెకానిక్ల నిర్వహణ సొంతంగానే చూసుకుంటాయి. టికెట్లు తీసుకునేందుకు కేవలం కండక్టర్ను మాత్రమే వినియోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గుండెలలో రైలు పరిగెత్తుతున్నది. బస్సుల వ్యవహారాలను ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంటే తమ పరిస్థితి ఏంటని వారు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించాక ఆర్టీసీలో ఉద్యోగాలను భారీ ఎత్తున కూడా భర్తీ చేస్తామని చెప్పారు. కానీ తీరా కొంతకాలం కిందట ప్రకటించిన ఉద్యోగాల భర్తీ వ్యవహారాన్ని
కూడా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏదైతే తాను ప్రకటన చేశారో వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి దీంట్లో చాలా పెద్దమైన ఏంది అంటే మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్సులను మెల్లమెల్లగా హైదరాబాద్ సిటీ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి ఇలా రకరకాలుగా అన్నిట్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారు అంటే బస్సులను రోడ్ల మీదకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత ఏం జరుగుతుంది, బస్సు డ్రైవరు, బస్సు మెకానిక్ ఆ కంపెనీ చూసుకుంటుంది. అంటే బస్సులో ఇంకెవరు మిగులుతారు, కేవలం కండక్టర్ మాత్రమే మిగులుతారు. మెల్లమెల్లగా వారిని కూడా ప్రభుత్వానికి సంబంధించిన బస్సులలో ఉంచుతూ ప్రైవేటు వ్యక్తులను వారికి ఒక పర్మిషన్ తీసుకొని పూర్తిగా కూడా చేస్తారు. తెలంగాణలో ఆటోమేటిక్గా మీరు ఊహించని విధంగా అన్ని గ్రామాలకు, అన్ని పల్లెలకు పూర్తి స్థాయిలో డీజిల్కు బదులుగా కూడా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కూడా జరిగే పరిణామం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కంపెనీల చేతిలోకి ఆర్టీసీ వ్యవస్థ వెళ్ళిపోతుంది. అంటే ప్రైవేట్ పరం అయిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామన్న మాట అప్పటి కార్మికులకు సంతోషాన్ని ఇవ్వచ్చుగాక, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఈరోజు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు, ఆర్టీసీ మీద బతుకుతున్న ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే తెలంగాణలో ఇంకొక శాఖను కూడా ప్రైవేట్ పరం చేసేశారు. అంటే ఇప్పటికీ ఒక్కొక్క శాఖను కూడా ఏ విధంగా వీళ్ళు అంటే వాళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్ వ్యూహంగా అనుసరిస్తున్న వ్యూహాలను వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆర్టీసీ నిజంగానే ప్రైవేట్ పరం అవుతుంది అంటే 100కు 1000% ప్రైవేట్ పరం అయిపోతుంది. నీకు ఎలక్ట్రిక్ వెహికల్లను తీసుకున్న తర్వాత ఏ విధంగా జరుగుతుంది కంపెనీలకు సంబంధించి, ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ వెహికల్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన డిపోలకు సంబంధించి వాళ్ళు నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు. కానీ కంపెనీల నుండి వచ్చి అదే కంపెనీల డ్రైవరు, అదే కంపెనీలకు సంబంధించిన మెకానికులు వాళ్ళే నిర్వహణ బాధ్యతలు తీసుకుంటే ఇక ప్రభుత్వం ఎందుకు ఉండి, ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులు ఎందుకు, ప్రైవేట్కు సంబంధించి అద్భుతంగా నడుస్తున్నాయి కదా, ఇక ప్రభుత్వం ఎందుకు అనే కాడికి టాపిక్ వస్తుంది. ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే వీళ్ళని ఇంకో శాఖలోకి బదిలీ చేస్తారు, ఆర్టీసీ క్లోజ్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్లో జరిగే అంశం. అంతే, ఇంకా మీరు ఎక్కువ తక్కువ ఆలోచించుకోకండి, ఎక్కువ తక్కువ ఇబ్బంది పెట్టుకో. వీళ్ళు ఇప్పుడు 9వ తారీఖున బంద్ చేసినా మీకు అర్థమైతే ఆర్టీసీని ఎప్పుడో పూర్తి స్థాయిలో బంద్ చేయాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మా మందకృష్ణ మాదిగన్న ఏంది, మందకృష్ణ మాదిగన్న నిన్న గర్జించిండు, నిన్న అరిచిండు, నిన్న ధూమ్ధాం చెప్పిండు. ఏమని చెప్పిండంటే పద్మశ్రీ నాకు ఇస్తే నష్టమేంటి, నేనేమన్నా పార్టీ మారినా, నేనేమన్నా కండువాలు కప్పుకున్నానా, లేకపోతే నేనేమన్నా తప్పు చేసినా. సీఎం రేవంత్కు సూటి ప్రశ్న. అస్తిత్వ ఉద్యమాలకు ప్రతీకగా ఎంఆర్పిఎస్ ఉన్నది, నాకు మరో రంగం లేదు, ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తా. మీడియాతో మందకృష్ణ మాదిగ. గద్దర్ అందశ్రీ గోరేటి వెంకన్నకు పద్మశ్రీని ప్రసాదించిన సీఎం రేవంత్ రెడ్డికి తనకు వస్తే నష్టమేంటని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఒకరికి ఇస్తే ఒకటి, ఇంకొకరికి ఇస్తే ఇంకొకటి అన్న పద్ధతి ఉండకూడదని, అసలు కేంద్ర ప్రభుత్వానికి ఆయా వ్యక్తుల పేర్లతో జాబితా ఎందుకు పంపారని మందకృష్ణ అన్నారు. వాళ్ళకి ఇవ్వమన్నది కూడా ముఖ్యమంత్రి కదా, ఇచ్చిన వాళ్లకు ఒక పార్టీని అంటగొట్టచ్చా అంటూ నిలదీశారు. తెలుగు నేలపై అస్తిత్వ ఉద్యమాలకు ప్రతీకగా ఎంఆర్పిఎస్ ఉందని, దేశంలో ఎక్కడా లేని పథకాలన్నింటినీ కూడా తీసుకురావడానికి వీళ్ళే పోరాటం చేశారంటూ కూడా మందకృష్ణ మాదిగ చెప్పిన పరిస్థితి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పద్మశ్రీ అవార్డులను పంపించాలని గిట్ల లిస్ట్ ఇచ్చిండని, ఇగో ఇట్లా ఇచ్చాడు. ఎవరిని, గద్దర్ పేరు ఉన్నది, అలా రకరకాలుగా చాలామంది పేర్లను ఇస్తే కేంద్రం గిట్ల పక్కన పెట్టేసింది. పూర్తి స్థాయిలో కేంద్రం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పంపించిన ఏ ఒక్క వారికి కూడా పద్మశ్రీ ఇవ్వలేదు. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన లీస్టును పక్కన పెట్టింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లీస్టు ఏ విధంగా ఉన్నది అనేది పక్కన పెడితే, మందకృష్ణ మాదిగకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఎందుకు అసంతృప్తి అంటే వాళ్ళు పంపించిన లిస్టుకు మాత్రమే ఇవ్వాలా, అంటే ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేయాలా అన్నది వారు వాదించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి అంత బాధ ఏమనిపిస్తుంది, ఒక ప్రజా ఉద్యమాన్ని నడిపించి
ఏదైతే ఇక్కడ మాదిగలకు సంబంధించి మళ్ళీ దాంట్లో 57 ఉపకులాలు ఉంటాయి. వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్ల కోసం నిరంతరాయంగా నిరాటకంగా తాను పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడింది. అది సక్సెస్ అయ్యే మార్గాలు సుగమమైపోయినాయి. అందరూ సపోర్ట్ చేయాలంటూ కూడా ఇంకింత మరింత ఉధృతంగా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో అంత బాధ ఏమొచ్చింది అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని మందకృష్ణ మాదిగ ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సమాధానం ఉందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న మీరు తెలంగాణలో మొత్తం చూసారు. ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా, ఏ టీవీ ఆన్ చేసినా, ఏ యూట్యూబ్ ఆన్ చేసినా, ఏ ఛానల్ ఆన్ చేసినా, ఏ పేపర్ చూసినా బండి సంజయ్ వ్యాఖ్యలు మాత్రమే కీలకంగా మారిపోయాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గద్దర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి పచ్చిగడ్డెత్తే బగ్గుమనే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి గద్దర్ అభిమానులు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇక్కడ తప్పేవరిది ఒప్పేవరిది అనేది ప్రజలు నిర్ణయించండి. కానీ వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. గద్దర్ బీజేపీ కార్యకర్తలను సంపిండు. అందుకే పద్మశ్రీ ఇయ్యం. ఆయన భావజాలం ఏంటి? ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బండి సంజయ్ వ్యాఖ్యలపై పలువురు నేతల ఆగ్రహం. సోయిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపాటు. తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేసిన వ్యక్తి గద్దర్. చరిత్ర తెలియని మూర్ఖుడిలా మాట్లాడుతూ క్రాంతి కిరణ్. బండివి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు. అద్దంకి దయాకర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంది. గద్దర్కు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన వివాదానికి కేంద్ర బిందువు అయింది. బీజేపీ కార్యకర్తలను హత్య చేయించిన గద్దర్కు ఎట్లిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక సాంస్కృతిక ఉద్యమాల నాయకుడు అయిన గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పలువురు ఖండిస్తున్నారు. బీజేపీపై గద్దర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన గురించి అసలు ఏం తెలుసు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళిద్దరి వాదనలో వితండవాదం అనలేను, ఇద్దరి వాదనలకు సంబంధించి ఏంది అంటే ఒక సోయి లేని వాదన అని కూడా అనలేము. ఇద్దరి వాదనలో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్న వ్యక్తి గద్దర్ ప్రజా ఉద్యమాలు నడపచ్చుగాక, గద్దరు పూర్తి స్థాయిలో సాంస్కృతిక ఉద్యమాలను నడపచ్చుగాక, గద్దరు ఉద్యమకారుడు కావచ్చు కాక, గద్దరు ఉద్యమాలు చేయొచ్చు కాక, కానీ అతను మావోయిస్టు ఏదైతే మాజీ మావోయిస్టుగా పనిచేసి పూర్తి స్థాయిలో కూడా తన ఒంటి మీద ఎన్ని బుల్లెట్లు దిగినాయో తెలుసు. దాని తర్వాత ఉద్యమంలో పూర్తి స్థాయిలో ఎంతమంది యువకులున్న తన పాటలతో పూర్తి స్థాయిలో కూడా అంటే ఉసిగొలిపి అని మనం అనలేం. తన పాటలకు ఆకర్షితులైన చాలామంది యువత కూడా ఆనాడు ఉద్యమాలలోకి, మావోయిస్టు ఉద్యమాలలోకి వెళ్ళి ప్రాణాలు విడిచిన పరిస్థితి చూసాం, అసలు బాసిన పరిస్థితి చూసాం. సో మావోయిస్టు అనేది అంటే నక్సలైట్గా పనిచేశాడు అనే ఒక వాదన గద్దర్కుంటే, ఇక్కడ బండి సంజయ్ వాదించే వాదన ఏంటి అంటే, ఇప్పుడు పద్మశ్రీ అయినా ఏదైనా అవార్డులు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా ఈ దేశానికి మంచి చేసిన వ్యక్తులు, ఈ దేశానికి లేదా ఇక్కడి రాష్ట్రానికి మంచి చేసిన వ్యక్తులకు ఇస్తాం. అంటే ఒక దేశానికి ఇప్పుడు ఏంది అంటే కేంద్రానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధిస్తే నిషేధిత జాబితాలోనే ఉంటాయి. మావోయిస్టుకు సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాల టైప్లో దానిని చూస్తూ ఉంటారు. ఇది వాస్తవమైన విషయం. సో ఇక్కడ ఈ అంశం మాత్రమే ఇద్దరి మధ్యలో వేరియేషన్ వచ్చిందండి. సో అలాంటప్పుడు మేము ఎలా ఇస్తామంటూ భారతీయ జనతా పార్టీ వాదన ఉంది. సో మొత్తానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ గద్దర్ అభిమానులుగా మారిపోయింది. అంటే గద్దర్ గారి కుమారుడు కానీ, గద్దర్ గారి కుమార్తె కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి గద్దర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళిద్దరికీ సంబంధించి అంటే నిజంగా కూడా గద్దర్ పోరాట పటిమ గురించి మనం ఒక మాటలో చెప్పలేం. గద్దర్ యొక్క పోరాట స్ఫూర్తిని కూడా మనం వర్ణించలేం. అంత గొప్ప వ్యక్తి కాదనలేం. కానీ గతాన్ని కూడా మేము తిరగ తోడేసినాం, దాంట్లో వాస్తవాలను కూడా మేము చూస్తాం కాబట్టే ఇవ్వలేదు అంటూ భారతీయ జనతా పార్టీ కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. సో ఈ వాదంలో భాగంగా ఏం జరిగింది అంటే, తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఆర్పోయింది. తానేమి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదంటూ బండి సంజయ్ అంటున్నారు. ఏమంటున్నారంటే, బండి సంజయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో మా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సంపిర్రు కాబట్టి అలాంటి వ్యక్తులకు మేము ఎలా ఇస్తాం? ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఈ విధంగా ఉన్న పరిస్థితులలో మేము భారతీయ జనతా పార్టీకి మాకు నష్టం చేకూర్చిన వ్యక్తికి మేము ఏ విధంగా ఇస్తామంటూ బండి సంజయ్ ఆరోపణ. ఇక్కడ గద్దర్ అభిమానులకు సంబంధించి గద్దర్ లాంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తిని మనం చూడలేం. అలాంటిది మనం చూస్తాం. ఉద్యమాలు నడిపారు, సామాజికంగా అనేక రకాలుగా తాను చేసిన ఉద్యమాలు చాలా గొప్పవి. అలాంటి వ్యక్తిని మనం పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకుందామంటూ గద్దర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు. సో ఫైనల్గా ఈ చర్చ ఎంత దూరం దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా
మరో అంశాన్ని చూడొచ్చు. ఏంది? ఫోన్ ట్యాంపరింగ్. ఫోన్ ట్యాంపరింగ్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో, ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తారో, ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారి యొక్క వ్యక్తిగత విషయాలను ప్రభుత్వం వింటుంది, ప్రభుత్వం వింటది. అంటే ఇప్పుడు నేను నిత్యం నా యొక్క టైం టేబుల్ ఏంటి, నేను నిత్యం ఎవరితో మాట్లాడతా, ఎవరెవరితో కలుస్తా, లేకపోతే ఎక్కడెక్కడ ఎలాంటి ప్రణాళికలు చేస్తా, ఎలాంటి వ్యూహాలు చేస్తాను, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకత తీసుకురావడంలో ఎంత మేరకు సఫలీకృతమైన, ఎంత కాలేదు, దాంతోపాటు వైఫల్యాలని చెప్పడం, ప్రజలకు ఎంత మేరకు లాభం చేకూరింది, ఇలా మన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఉంటుంది. అది వ్యక్తిగతంగా ఫ్యామిలీ కావచ్చు, లేదా వ్యవస్థకు సంబంధించి ఏదైనా మొత్తం ఇంటది. దాన్నే ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాంపరింగ్ చేశారని గత ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తూ రకరకాలుగా చర్చలో భాగంగా విచారణ కొనసాగిస్తూనే ఉంది, ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అసలు ఏం జరుగుతున్నది? ఫోన్ ట్యాంపరింగ్ కేసులో రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో A4గా ఉన్న తిరుపతి అన్నకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 10 నెలలుగా జైల్లో ఉన్న తిరుపతి అన్నకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇదే తొలి రెగ్యులర్ బెయిల్ కావడం విశేషం. బెయిల్పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా తన పని తాను చేసుకుపోయారని, ఇందులో ఆయన చేసింది ఏంటంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్ ట్యాంపరింగ్పై సుప్రీం సురుకలు ఇచ్చింది. A4గా ఉన్న తిరుపతి అన్నకు బెయిల్ మంజూరు, కేసు విచారణకు మరో 3 నెలల సమయం అడిగిన ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో ఏం చేశారంటూ సుప్రీం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ కేసులో విచారించాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. 18 మందిలో 4గురినే అరెస్టు చేస్తున్న ప్రభుత్వం, వాళ్ళతో తిరుపతి అన్నకి ఏం సంబంధం అంటూ సుప్రీం వాళ్లకు ఫోన్ ట్యాంపరింగ్ చేశారో అందుకేనన్న ప్రభుత్వం, తిరుపతి అన్న ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, సుప్రీం SIBలో పనిచేస్తారన్న ప్రభుత్వం తరపున న్యాయవాది. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు కదా, హైలైట్. దాంట్లో తప్పేముందని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, ఇక 29 ఏళ్ల సర్వీస్లో ఉన్న ఆయనపై ఒక్క మచ్చ కూడా లేదన్న సుప్రీం, ఫోన్ ట్యాంపరింగ్ కేసులో A4గా ఉన్న తిరుపతి అన్న పూర్తి స్థాయిలో కూడా బెయిల్పై బయటకు వచ్చారు. అంటే ఫోన్ ట్యాంపరింగ్ కేసు ముఖ్య తేదీలు ఒకసారి చూద్దాం. మార్చి 10, 2024 కేసు నమోదైంది. మార్చి 23, 2024 తిరుపతి అన్న అరెస్ట్. జనవరి 27, 2025 బెయిల్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఏదైనా ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో కూడా దెబ్బ కొట్టాలంటే తాను ప్రశ్నించే ప్రశ్న కానీ, తాను పూర్తి స్థాయిలో తనకున్న సబ్జెక్ట్ కానీ, లేదా ప్రభుత్వాన్ని అస్త్రశస్త్రాలతో ఇబ్బంది పెట్టడంలో ప్రభుత్వం ఆ వ్యక్తిని ఏమీ చేయలేకపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత గోప్యతను వింటూ ఒక నరకాసున ఆనందాన్ని పొందుతారు. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇప్పటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, ఎప్పటి ప్రభుత్వమైనా ఇది ఏంటంటే భద్రతా విభాగంలో భాగంగా మేము చేస్తామని ఒక చిన్న మాట అనేస్తారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఇది మేధావి వర్గమైనా, లేకపోతే రాజకీయ విశ్లేషకులైనా, ఈ రాష్ట్రానికి సంబంధికులైనా ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో కూడా దీంట్లో బలైతే ఇది చాలా బాధాకరమైన విషయమే. సో మొత్తానికి ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఇక దానితో పాటుగా టింగ్ 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 టింగ్, మీరు ఇది చాలా చోట్ల గడియారం ముళ్ళులలోనో లేకపోతే ఇతరత్ర వాట్లలో ఈ సౌండ్స్ వింటారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనకు ఇక్కడ జరిగిన దానికి చాలా విరుద్ధంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడతాయని, సెల్ ఫోన్లు మోగుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ చేస్తారేమోనని రైతులు ఎదురు చూశారు. రుణమాఫీ కాకపోవడంపై వినేందుకు జగిత్యాల కలెక్టరేట్కు వచ్చిన లక్ష్మీపూర్ రైతులు ఇలా భరోసా మెసేజ్ల కోసం తమ ఫోన్లు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఏం చేస్తున్నారు అంటే టింగ్ 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 టింగ్, అంటే మీకు రైతు భరోసా పైసలు పడితే టింగ్ టింగ్ అనే సౌండ్ వస్తుంది అని చెప్పింది ప్రభుత్వం. సో అది కాలేదు అనే బాధ. ఇక భరోసాపై భంగపాటే, పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజు పైలట్ గ్రామాలకే నిరుపయోగ భూముల లెక్క తేల్చడంలో గందరగోళం. 26 నుంచే రైతు భరోసా అమలు చేస్తున్నామన్న సర్కార్, మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రభుత్వం, పూర్తిగాని భూముల సర్వే, డాటా ఎంట్రీలోనూ జాప్యం. ఆ భూములను ఫ్రీజ్ చేస్తేనే రైతులకు రైతు భరోసా లైన్ క్లియర్. సీఎం చెప్పినట్లుగా భరోసా కోసం 2 నెలలు ఆగాల్సిందేనా? 577 గ్రామాల రైతులకు 569 కోట్ల జమ తుమ్మల. నేడు నల్గొండ జిల్లాలో రైతుల మహాధర్నా, క్లాక్ టవర్ వేదికగా నిరసన. పాల్గొననున్న కేటీఆర్ ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. ఆత్మహత్యలపై అధ్యయనం. నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు కమిటీ పర్యటన. ఏడాదిలో ఉమ్మడి జిల్లాలలో 25 మంది బలన్మరణం. క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బీఆర్ఎస్ నేతలు బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్పు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చిన రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు చనిపోతే రైతు బీమా అంటూ 3 పథకాలు ఉండే.
24 గంటల కరెంటు, దాంతోపాటు కాళేశ్వరం జలాల యొక్క నీళ్లు కూడా వచ్చిన పరిస్థితి చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఏంది అంటే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది లేదా ఎండాకాలం వచ్చింది, లేదా పంటను సాగు చేస్తున్నప్పుడు తనకు కావాల్సిన పెట్టుబడి, ఇప్పుడు వానాకాలం వచ్చింది, దుక్కి దున్నాలి, నాటేయాలి, ఇత్తనాలు దేవాలి, ఎరువులు దేవాలి, కూలీలు ఉంటారు, రకరకాలుగా కూడా రైతులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. సో వీటన్నింటికి సంబంధించి సమస్యల వలయంలో ఉన్నారు కాబట్టి వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఏంది సేటు దగ్గరికి పోయో, లేకపోతే ఆర్తి దుకాణం పోయో, లేకపోతే వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయో, లేకపోతే ఆ స్వామి దగ్గరకో ఈ స్వామి దగ్గరికో పోతే రూపాయికి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు తనఖా పెట్టి, ఖాతా పెట్టి, బాకీలు పెట్టి, ఏదన్నా కుదో పెట్టి తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో రైతులకు నష్టం వస్తే ఆత్మహత్యలే శరణ్యమైపోతున్న పరిస్థితి. ఏ మట్టి తల్లి కోసం తాను పోరాటం చేసిండో అదే మట్టి తల్లిలో పూర్తి స్థాయిలో నేలకొరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటివన్నీ ఏది వద్దు అంటూ పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండంటే ఇక్కడ పూర్తిగా కూడా జరిగిన పరిస్థితులను కేసీఆర్ చాలా అద్భుతంగా అధ్యయనం చేసి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలంటూ రైతు భరోసా అనే దాన్ని తీసుకొస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంత దారుణానికి ఒడిగట్టడంతో ప్రజలందరూ కూడా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీటి కోసం ఒక కొత్త రంగు అలుముకున్నది. టింగ్ 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 అంటూ మీ ఫోన్లు మోగుతాయి, దాంట్లో రైతు భరోసా పడుతుందని చెప్పాను. ఏడబడ్డది బిడ్డ అంటూ రేవంత్ రెడ్డిని ఈ పెద్దోళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితులలో ఇదొక అంశంగా చూడొచ్చు. సో మొత్తానికి అన్యాయం జరిగింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 4 హామీలను పథకాలను ప్రకటించిందో అప్పటి నుండి గందరగోళం నెలకొంది. నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా, ఇలా రకరకాలుగా కూడా జరుగుతున్న పరిణామంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అండి. జాబితాలో పేరు లేదని ఉరేసుకున్న యువకుడు. కాల్వ శ్రీరాంపురం మండలం కిష్టంపేటలో ఘటన. లీస్ట్లో కొడుకు పేరు రాలేదని ఆగిన తండ్రి గుండె. ఖమ్మం రూరల్ మండలం తెల్లార్తు పల్లిలో విషాదం. ఒకే ఇంటి నెంబర్పై 4కి ఇండ్ల మంజూరు. జనగామ కలెక్టర్కు ఇంటి యాజమాని ఫిర్యాదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాకపోతే నిన్ను చంపేస్తా. పంచాయతీ కార్యదర్శికి కాంగ్రెస్ కార్యకర్త బెదిరింపు. ఇందిరమ్మ ఇల్లు అదేంది ఇందిరమ్మ ఇల్లు అదేంది ఎందరికో కానీ అవి రాకముందుకే పథకాలపై గందరగోళం నెలకొన్నది. ఓవైపు జాబితాలో అవకతవకలు చోటు చేసుకోవడం, అనర్హులను ఎంపిక చేయడంపై విమర్శలు వస్తుండగా మరోవైపు జాబితాలో తమ పేరు రాకపోవడంతో ఆశలు పెట్టుకున్న పేదలు ఆందోళనకు గురవుతున్నారు. సొంతింటి కళ ఇక నెరవేరలేమోనని కలత చెంది ఇక చాలామంది కూడా అసలు బాస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మొదటి రోజే తొలి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు ఎక్కిస్తామని చెప్పి ఏకంగా లంచాలకు తెరలేపి ఓ అధికారి ఏసీబీకి పట్టుపడడం కలకలం రేపింది. ఇక జనగామలో తన ఇంటి నెంబర్పై 4కి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇంటి యజమాని ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించి చేసే అంశం ఏంటంటే మసిబూసి మారేడికాయ చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ప్రజలను గందరగోళంలో నెట్టేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ప్రజల్ని అగమ్య గోచరంలో పడేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. కానీ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో పథకాలలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలను తీస్తున్న ఈ ప్రభుత్వం మనకి ఎందుకు అనేది కూడా ఆలోచించాలి. సంక్షేమం మాటున ప్రజలను గందరగోళానికి గురి చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతున్న ప్రభుత్వాలు అవసరం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరెవ్వరు కూడా గందరగోళానికి గురిగాకుర్రి. ఈ ప్రభుత్వం వచ్చింది, ఇస్తుంది, చేస్తుంది అనే మాటలు నమ్మకుర్రి. మిమ్మల్ని మీరే నమ్ముకోరి, మీరే బాగుపడరు. అంతకు మించి జరిగేది ఏమి ఉండదు. ఇక గ్రామాలలోని వారే రైతు కూలీలా, మున్సిపాలిటీలలో ఉండే వారిపై వివక్ష ఎందుకు? ఎవరో రైతు కూలీనో ఎవరు కాదో ఎట్లా తెలుస్తారు? 29 మున్సిపాలిటీలలో 8 లక్షల మంది కూలీలు. 4 వారాలలో తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై హైకోర్టు ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే మున్సిపాలిటీలలో ఉండేవారు కార్మికులు కారా, వాళ్ళు కూలీలు కాదా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు తీరుపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం చేపట్టిన హైకోర్టు మున్సిపాలిటీలలోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఎందుకు వర్తింపజేయరంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా గ్రామాలలో వ్యవసాయం కూలీలు చేస్తేనే కూలీలు అంటారు, రైతు కూలీలు అంటారు. అంటే వ్యవసాయ పంటల కోసం. మరి ఇక్కడ పనిచేస్తున్న కూలీలను అడ్డ మీద కూలీలు అని చెప్పే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గదే పొట్టకుటి కోసం పనిచేస్తారు, అక్కడ గదే పొట్టకుటి కోసం. ఈ డిఫరెన్స్ ఏంది అంటూ రకరకాలుగా కూడా ప్రభుత్వం చెప్పిన అంశాలకు ఎక్కడ కూడా హైకోర్టు సంతృప్తి చెందక వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి పడేసినాం.
పల్లి ధరపై లొల్లి, మద్దతు ధరపై బగ్గుమన్న అన్నదాతలు. ఒకే రోజులోనే ధర 3,000 తగ్గడంపై ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్లో ఫర్నిచర్ ధ్వంసం, సెక్రటరియట్తో పాటు చైర్మన్ భర్తపై కూడా దాడి అంటూ కూడా చూడొచ్చు. అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై రైతులు జరిపిన దాడిలో అంగి చిరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, ధ్వంసమైన ఆఫీసు ఫర్నిచర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పల్లి ధరలు ఎట్లా అంటే ఇక్కడ మార్కెట్లో దళారీ వ్యవస్థకు వీళ్ళకు కుమ్మక్క అయిపోతారండి. కుమ్మక్క అయిపోతే 100 రూపాయలు తగ్గిందంటే ఒక న్యాయం, 500 అంటే ఇంకొక న్యాయం, 1000, 2000, 3000 ఒకటే రోజులో 3000 తగ్గితే ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకేముంటుందని, అంతకుమించి ఏముండదు కదా. ఇక మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం. సోలాపూర్లో ఒకరు మృత్యువాత, పూణేలో 100కు పైగా కేసులు, వెంటిలేటర్పై 16 మంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక మీ అందరికీ తెలుసు కదా, గులెన్ బారే సిండ్రోమ్ అంటే జీబీఎస్ అనే కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో మన పూణేలో తొలి మరణం మొదలైంది. దాదాపుగా 101 మంది దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సంఖ్య పెరిగింది. ఇందులో 28 మంది సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళొకసారి ఏంది అంటే కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మళ్ళీ ఎదుర్కోకుండా చూసుకోండి. ఇక దీంతో పాటుగా మరో అంశం, కాళేశ్వరంపై ఆరోపణలకు ఆధారాలేవి? ప్రామాణికత లేని పత్రాలను పరిగణించాం. ఆన్లైన్ సమాచారాన్ని అఫిడవిట్లో ఎలా చేర్చారు? వ్యక్తిగత కక్షతో తప్పుడు సమాచారం ఇవ్వద్దు కదా. విద్యుత్ ఇంజనీర్ రఘుపై ఏంటంటే ఘోష్ కమిషన్ అసహనం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసే ఆ ఆరోపణలు ప్రామాణికత ఉండాలని, కేవలం ఆరోపణలు వాదనలు పరిగణించబోమని కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. తాను చేస్తున్న ఆరోపణలని తగిన ఆధార పత్రాలు లేకుండా ప్రాజెక్టులపై వ్యక్తిగతంగా పలు అంశాలపై వెల్లడిస్తూ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ దాఖలు చేసిన అఫిడవిట్ను కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ చేపట్టిన బహిరంగ విచారణ బీఆర్కే భవన్లో సోమవారం జరిగింది. విద్యుత్ జేఏసీ నేత ఇంజనీరింగ్ కే రఘు జస్టిస్ ఘోష్ సందర్భంగా విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కరెంటు ఖర్చుతో పాటు అనేక అంశాలపై ఆయన ఏదైతే అఫిడవిట్లో ప్రశ్నలు అడిగారు, ఈ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా జరిగే అంశాలు, జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, రాత్రిపూట మీ పిల్లలను కనుక సినిమాలకు తీసుకెళ్తే తల్లిదండ్రులు జర తస్మత్ జాగ్రత్త. రాత్రివేళ సినిమాలకు మైనర్లను అనుమతించద్దు. అభిప్రాయపడిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సూచన చేసిన పరిస్థితి కనబడుతుంది. మైనర్లను 11 తర్వాత సినిమా హాళ్లలో తీసుకెళ్తే మాత్రం చట్టపరమైన చర్యలు, సినిమా యజమానులతో పాటు తీసుకెళ్లే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విచిత్రమైన అంశాలు ఏంది అంటే వాస్తవాలను మాత్రమే మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలు మాత్రం మనం చెప్పే ప్రయత్నం చేస్తాం.